నమస్తే. ప్రస్తుతం తెలంగాణలో చూసుకుంటే భాష ఒక రాజకీయం అనేది నడుస్తుంది. ఎందుకంటే ఇటు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే భాష మాట్లాడుతున్నారు అంటే తొండలు ఇడుస్తా కావచ్చు, లేకపోతే ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అది ఒక విధంగా వైరల్‌గా మారుతుంది. ప్రజలలో కూడా చాలా వరకు వ్యతిరేకత వస్తుంది ఆ భాష వల్ల అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చాలా సార్లు వాహిని టీవీ ఎక్స్‌క్లూజివ్ కూడా చేయడం జరిగింది. అంటే చాలా మంది ప్రజలు కూడా చెప్తా ఉన్నారంటే ఆ భాష లేనిది ముఖ్యమంత్రి అట్లా మాట్లాడతా, ఇట్లా మాట్లాడతా అని చెప్పేసి చెప్తారు. ఇదే విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగితే గతంలో కేసీఆర్ మాట్లాడలేదా? సో కేసీఆర్ మాట్లాడిన భాషనే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇట్లా అంటున్న పరిస్థితి. అంటే ఇటు ప్రజలే కాకుండా నిరుద్యోగులు కూడా చాలా వరకు అసంతృప్తితో ఉన్నారు. మెయిన్‌గా ప్రధానంగా రేవంత్ రెడ్డి భాష విషయం. సో మాట్లాడదాం దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు నిరుద్యోగి జేఏసీ జనార్దన్ గారు ఉన్నారు. అన్న చెప్పనా ప్రధానంగా ఇటు భాష పైన కూడా చాలా వరకు నడుస్తుంది. తెలంగాణ యాస, శ్వాస అని చెప్పేసి అంటా ఉంటారు. కానీ ఒకవైపు చూస్తుంటే గతంలో కేసీఆర్ మాట్లాడిన భాషనే ఇప్పుడు మా రేవంత్ రెడ్డి అన్న కూడా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో మీరేమంటారు అన్నది? తెలంగాణ భాష అంటే తెలంగాణ భాషకు ఒక గొప్ప చరిత్ర ఉంది. హ్మ్. అసలు తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి హ్మ్. మన దగ్గర దొరికినటువంటి శాసనాలే మూలం. హ్మ్. తెలుగు భాషకు ప్రాచీనతను దక్కించిన ఈ తెలంగాణలో ఈ తెలంగాణ మన ప్రాచీన పదజాలం అయితేంది అంతా కూడా తెలంగాణలో ఉంది. ఈ తెలంగాణ భాష అయినా తెలంగాణ మాండలికమైనా కానీ ఒక గొప్పది. కానీ ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి పదజాలం ఉంది కదా, అది తెలంగాణ భాష కాదు. తెలంగాణ భాష అంటే అదొక యాస ఉంటది. దక్షిణ తెలంగాణకు ఒక యాస, ఉత్తర తెలంగాణకు ఒక యాస. దక్షిణ తెలంగాణ యాస మొత్తం కూడా హైదరాబాదు ఇక్కడ ఉన్నటువంటి దక్కని ఉర్దూకు ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటది. హైదరాబాద్ తెలుగు సపరేట్. మళ్ళా నల్లగొండ పోతే నల్లగొండ ఇటు మునుగోడు నల్లగొండ అదొక యాస ఉంటది. మళ్ళా సూర్యాపేట నుంచి కోదాడ, హుజూర్ నగరు, ఇటు తుంగతుర్తి, ఈ మిర్యాలగూడ ఇదంతా ఒక ఆంధ్ర గుంటూరు కృష్ణ ఒక ప్రభావం ఉంటది అనమాట. కానీ తెలంగాణ యాస అంటే మనకు ఉత్తర తెలంగాణ తీసుకుంటారు. ఈ ఇంత విశిష్టత ఉన్నటువంటి భాష ఇది కాదు వీళ్ళు మాట్లాడేది. ఈ పదజాలాన్ని ఉపయోగించడం లేదు. ఏదో పురాణ పదజాలాన్ని ఉపయోగిస్తే మీరు వెనకటి పదాలు ఉపయోగిస్తున్నారు. అవ్వను, లేకుంటే ఎద్దుచ్చను, లేకుంటే ముంతను, మన సోలను, గిద్దెను, ఇలాంటివి ఏట్లే అర్కను అను, మోకను, ఈ పదజాలం కాదు కదా వీళ్ళు మాట్లాడేది. వీళ్ళు వచ్చినప్పుడు రైతుల కాడికి పోయినప్పుడు అవి మాట్లాడట్లేరు, అలాంటివి కాదు కదా. ఈయన మాట్లాడేది ఏంటంటే ఒక భూత పురాణము. ఈ భూత పురాణం అనేటటువంటి మంచిది కాదు. ఈ భూత పురాణం ఎవరికి మంచిది కాదంటే తెలంగాణ సమాజానికి మంచిది కాదు. ప్లస్ ఇది రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలు కూడా రావన్నమాట. దీనివల్ల మనకే కాకుండా ఆ పార్టీలకు కూడా నష్టం జరుగుతుంది. ఎట్లా అంటే పార్టీలకు ఎట్లా నష్టం జరుగుతుంది అంటే గతంలో ఆంధ్రలో చూసినాం తిట్లే, ఇక్కడ ఏముండదు. ఇక బట్టలు ఇప్పేసుకొని మాట్లాడుకున్నట్టు, వానింట్లో ఏం చేసుకున్నావు, నైట్ డోర్లు పెట్టుకొని చేసుకునేటువంటి పనులను కూడా వీళ్ళు బహిరంగంగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజా గారు అయితేంది, అక్కడ ఉన్నటువంటి అంబటి రాంబాబు, ఇంకొక కోడాలి నాని, ఇంకా అనిలు, వీళ్ళందరూ కూడా బాగా మాట్లాడారు. ఈ మాటలతోటే అక్కడ జగన్ ఓడిపోవడానికి కారణమైంది. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా వచ్చినాక కేసీఆర్ మంచి చేసిండు, చెడు కూడా కొన్ని ఇప్పుడు నిరుద్యోగులు చేసినట్టు కొంత జరుగుద్ది. ఒక్కడ మంచి జరుగుద్ది, చెడు జరుగుద్ది. సరే కొన్ని కారణాల వల్ల ఆయన ఓడగొట్టాలని ఆ ఒడగొట్టడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి దాంట్లో నిరుద్యోగుల తర్వాత నెక్స్ట్ ఏంటంటే అందరు తెలంగాణ యావత్ సమాజం కూడా యావగించుకుంది ఏంటంటే ఆ రోజున్న కేసీఆర్ భాషను బట్టి ఆయన ప్రయోగించినటువంటి భాషా ప్రయోగం. అప్పుడున్న ఆయనకు అద్భుతమైన తెలంగాణ మాండలికం పైన ఉంటది, గ్రాంధిక తెలుగు పైన ఉంటది, వ్యవహారిక తెలుగు పైన, అన్నిటిపైన ఉత్తర తెలంగాణ మాండలికం పైన, దక్షిణ తెలంగాణ అన్నిటిపైన అవగాహన ఉంది. అన్ని మాట్లాడతారు, ఎక్కడికి పోతే అక్కడ మాండలికంతో మాట్లాడింది కాబట్టి ప్రజలు కనెక్ట్ అయ్యారు. కానీ ఆయన ఏదైతే తిట్ల పురాణం ఉందో, తిట్ల దండకము, ఆ తిట్ల దండకంతో కేసీఆర్ గారికి చాలా నష్టం జరిగింది. ఎందుకంటే మోడీని అదొక ప్రియం పొజిషన్, కాన్స్టిట్యూషన్ పొజిషన్, మోడీ గీడ్ అనడం, ఆ తెలంగాణ ఉద్యమకారులను కూడా వాడేవాడు ఉద్యమం చేసిండు, వాడోడు ఈడొకడు మోపైండు, వేదికల మీద ఉన్నప్పుడు మునమోపి కానివి అదో మునమోపి, ఇదొకటి ఈ గలీజ్ మాటలు అనేది తిట్టిర్రు. తిట్టినప్పుడు అప్పుడే వీళ్ళకు నెత్తికి ఎక్కింది అధికార మదం అనేటటువంటిది అనుకున్నారు. దానివల్ల కేసీఆర్ చాలా నష్టం జరిగింది. భాష పైన చాలా చర్చ జరిగింది ఎన్నికలప్పుడు. కేసీఆర్ నోడగొట్టాలే, ఈడేందా ముసలోళ్ళు అయితే ఏందా నా గోషిగాడు, వాడు ఏంది మాట్లాడేది, మింగుడూరులో ఇట్లా తిట్టుకోము అని అట్లా అంత కాడికి అయిపోయింది. ఇలా రేవంత్ రెడ్డిని గెలిపించింది అంత అహంకారం ఉందని నిన్ను గెలిపించారు. ఆ రోజు నువ్వు ఒక జోష్ తోటి ప్రతిపక్షాన్ని ఎవడు లేనప్పుడు నీ కాంగ్రెస్ నువ్వు ఒక్క ప్రతిపక్ష నాయకునిగా ఎక్కువ చేసినావు. ఇప్పుడు బక్క జడ్సన్ లాంటి వాళ్ళే ఆయన కరెక్ట్ ప్రాపర్ గా పోతాడు.
ఆయన ఒక ఎట్లా పోవాలో, ఒక మనిషి విలువలు ఎట్లా ఉండాలో, రాజ్యాంగ సంస్థలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆయన అట్లా కష్టపడుతుంటే నువ్వు జనాలను జోడ్ చేసుకోవడానికి, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అటు చేసుకోవడానికి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. ప్రతిపక్ష పాత్ర హోదాలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా చెల్లుతుంది. ఎందుకంటే అది నీకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక పొజిషన్ కాదు, నీ పార్టీ ఇచ్చుకున్నటువంటి పొజిషన్. దానికి కూడా ఒక పద్దు ఉంటది. కానీ అలా నువ్వు సీఎం అయినప్పుడు ఆ భాష ప్రయోగించడం ఇక్కడ కుదరదు. ఈరోజు సీఎం అయినాక ఈయన మాట్లాడిన భాష ఏంది? ఓడోడున్నాడు, వాళ్ళ లాగులకు తొండలు వదులుతాం, పంచలకు తొండలు వదులుతాం, వాళ్ళ పంచలు ఉడబిక్తాం, వాళ్ళ పేగులు తీసి మెడకేసుకొని ఊరేగుతాం. ఆ ఊరేగుడు ఏంది? ఇంకా ఊళ్ళో ఇంకా పెద్దమ్మ గుడి అని చూడట్లేము. మరి ఈయన పోతరాజు వేషం వేస్తాడా బోనాల పండగకు? మరి రేవంత్ రెడ్డి పోతరాజా? మరి 7 అన్నదమ్ముల నుండి మరి ఒక బ్రాండ్ పెట్టుకోరి, మీరు పెట్టుకోరి. అనుముల వారి భజన బృందం, అనుముల వారి పెద్దమ్మ వారి భజన బృందం, మేము ఎక్కడగా బోనాల పండుగ అప్పుడు మా అన్నదమ్ములు వచ్చి ఎగురుతామని. ఇదేనా సంస్కృతి? ఇది కాదు కదా. మళ్ళా మొక్కను మొలవనీయం, కేసీఆర్ ను తొక్కుతాము, చంపుతాము. ఈ దీని కొరక తెలంగాణ వచ్చింది. ఇంకా కుక్క సాగు అనేటువంటి ఇంకా దారుణం. ఎవరిని కూడా మనం ఉండి ఎంత శత్రువునైనా మనం ప్రేమించాలి. తెలంగాణ అంటేనే ప్రేమ. అంటే ప్రధానంగా ఇటు మూసి పరివాహక ప్రాంతాల ప్రజలలో కూడా అంటే ఇక చూసినాం రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా కూడా ఆలోచుకునే మాట అంటే ఓడ అడ్డమస మూసి ప్రక్షాళన కావచ్చు, సుందరికన ఓడ అడ్డమస బుల్డోజర్ ఎక్కిస్తాం, ఇవన్నీ మాటలు కూడా ప్రజలలో కూడా చాలా తీవ్రంగా వెళ్తున్నాయని కూడా అనుకోవచ్చు మనం. ఇంకా ప్రజలు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు ఇట్లా మాట్లాడతాడా అని చెప్పేసి. ఖచ్చితంగా బుల్డోజర్ లెక్క ఇచ్చేది. ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పని 100% నువ్వు కరెక్ట్ చేయవు, తప్పులు ఉంటాయి. ఆ తప్పులు కావాలని నువ్వు సరిదిద్దుకొని చెప్తాను వస్తారు. వాడిని బుల్డోజర్ ఎక్కిస్తావా? అంటే నీ చేతులు దస్తాంది కదా, నీ కోట్లేసింది, నీ చేతులు దస్తాంది కోట్లేసి నీతోటి బుల్డోజర్లు ఎక్కించుకొని సావాలి. అంటే ఇక నువ్వు అంటే ఇది బుల్డోజర్ ఎక్కిస్తావు, వస్తాడంటే తప్పు జరిగిందని చెప్తే బుల్డోజర్ ఎక్కిస్తావు. అంటే ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే రేవంత్ రెడ్డి కుటుంబ స్వామ్యమా? ఇప్పుడు ఒక్క నుంచి రాహుల్ గాంధీ గారే రాజ్యాంగం పట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అంటారు, అందుకేగా ఓటేసింది. ఇక్కడ మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడించిన వాళ్ళు బుల్డోజర్లు ఎక్కియడము ఇదేంది? ఇదంతా ఆ పదం అనేటటువంటిది ప్రజాస్వామ్యం కాదు. రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే అదే. వీళ్ళే అంటున్నారుగా మంత్రులందరూ ఏక నిర్ణయం తీసుకుంటున్నారు, మంత్రుల ప్రమేయం లేని నిర్ణయాలు తీసుకుంటారని. ప్రజాస్వామ్యం అంటే మంత్రులు అందరూ కలిసి కలెక్టివ్ డిసిజన్ ఉండాలి. మరి అది లేకుండా ఉండడం ఏంది? ఇది ఏదైతే బుల్డోజర్లు అనేది ఉందో అది ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న దాన్ని ఇస్తుంది. భాష అనే దాని వల్ల ఇంకొకటి తిడతాడు, వీళ్ళు తిడతారు, వాళ్ళు తిడతారు, ప్రజా సమస్యలు పక్కకు పోతాయి. ఇదే భాష ప్రధానం అవుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి తిట్టింది రోజు ముఖ్యమంత్రిని సినిమాలు అన్నిటిలలో చూస్తారు. జనరల్ గా ఏదన్నంటే ఏమంటారు, నువ్వు మనిషివా పలానా అని అంటారు. జనరల్ మన కాలేజీలలో ఏముంటది, ఎక్కువ చేసి అది చేస్తాను, నువ్వు మనిషివా బాలకృష్ణ అంటారు. ఇప్పుడు ఏదన్నా అన్నారు అనుకో, తిట్టిరు అనుకో, నువ్వు మనిషివా రేవంత్ రెడ్డివా అంటారు. ఎవరైనా తిట్టిరు అనుకో, ఆ రోజు ఏమన్నారు, కేసీఆర్ తాగుతున్నారు రాబాయ్ నేనెంత అన్నారు కొంతమంది. ఇలా మరి రేవంత్ రెడ్డి తిడుతున్నా నేనెంత అంటారు. ఇది ఎంత కాడే దిగుద్ది అంటే చాలా ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇప్పుడు తల్లిదండ్రి కుటుంబ వ్యవస్థ బాగుపడాలంటే ఫస్ట్ తల్లిదండ్రి ఉండాలి. తల్లిదండ్రి నాశనం ఆగమైంది అనుకో, కుటుంబ వ్యవస్థ ఆగమవుతుంది. తల్లి చెడ్డదైతే తల్లి ప్రవర్తన బిడ్డకు వస్తుంది. బిడ్డ చెడిపోయింది అనుకో, ఫస్ట్ ఏమంటారు కాదు సంబంధాలకు ఎక్కడికన్నా పోయినప్పుడు బిడ్డ ఆగంది అన్నది అనుకో, అమ్మ తల్లి ఎట్లాంటి దూరాబాయి అంటారు. ఒకసారి తల్లి మంచిగా ఉన్నా కానీ ఏదో కొన్ని అబ్నార్మల్ కండిషన్ లో బిడ్డ మంచిగా ఉంటది. అట్టా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఒకళ్ళ మీదకి వస్తుంది. ఇప్పుడు మనం తప్పు చేసినాం అనుకో, ఫస్ట్ నీ తల్లిదండ్రులు ఎవడు అంటాడు, అని నీకు చిన్నప్పుడు చదువు చెప్పిన వాడు ఎవడరా అంటాడు. అంతే కదా, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడుతుంది. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు అందరికి పెద్ద దిక్కు రాష్ట్రానికి, నీ ఇన్ఫ్లుయెన్స్ పడదా? ఇప్పుడు చిన్న పోరగాళ్ళు అందరూ ఎట్లుంటారు, బస్తీ కల్చర్ హైదరాబాద్ లో ఉండేటో ఊళ్ళో ఉండేటోళ్ళు సోషల్ మీడియా మాట్లాడేది అందరు కూడా. వాడు మరి రేపు ఒక పోరగాడు పోయి నీ పేగులు దించుతారని కడుపు చించిండు అనుకో, అప్పుడు ఎవరి బాధ్యత? ఎవరి బాధ్యత? రేవంత్ రెడ్డి బాధ్యత. నాకు రేవంత్ రెడ్డి అన్నాడు పేగులు మెడకు వేసుకోమన్నాడు అంటే అయిపోయా. వాడిని ఇప్పుడు ఒకటి పొరగాలు కొట్టుకుంటే వాడు కొట్టుకోవాలి. వాడు కోపంగా పోయి కడుపు చించి పేగులు మెడకు వేసుకొని ఏంద్ర ఇట్టే చేసిన అంటే రేవంత్ రెడ్డి పేగులు మెడకు వేసుకున్నాడు కదా సార్, నేను వేసుకున్నా అంటే అప్పుడు ఎడిపోతాడు చెప్పి. ఇది పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు చెప్పే భాష పొరగాలు నేర్చుకుంటే మాత్రం ఆగం. ఒక్కటే చెప్తున్నాం, దీని వల్ల రాష్ట్రం ఆగమవుతుంది, ఖచ్చితంగా ఆగం. ఎందుకంటే తిట్ల దండకంతో పక్క రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరగలేదు, ఇక్కడ అదే అవుతుంది, ఖచ్చితంగా అదే అవుతుంది. ఇట్లా తిట్టుకొని అంతా చేసుకుంటుంటే పక్కన సందుల సడేమి అని లోకేష్ బాబు కొన్ని కంపెనీలు మొన్న ఎత్తుకపోయిండు 144 సెక్షన్ ఉన్నప్పుడు. మళ్ళీ ఇంకోసారి నువ్వు తిట్టినప్పుడు ఇంకోటి తిడతాడు, అది వెళ్ళి అయితే మళ్ళీ ఇంకో 144 పెట్టినావు అనుకో, ఉన్నాయి ఊడ్చుకొని పోతాయి. ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, ఎయ్యి లేవు. లాస్ట్ కి ఏమన్నా ఓడన్నా గట్టిగా వచ్చింది అనుకో,
నీ లాగిన తొండలో వదులుతా అంటావు. ఇక తొండలో వదిలించుకునేది ఎందుకు నేను మన సమాన్ మనం కాపాడుకున్నాం, తొండలు వచ్చింది అనుకో అది ఆడగడుచుద్దా నువ్వుకుంటారు, లాస్ట్ అదే జరుగుద్ది. కాబట్టి రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, ఈ తొండల ముచ్చట, పేగుల ముచ్చట, బుల్డోజర్ల ముచ్చట ఇవన్నీ బంద్ చేయరు. పక్కన చూసినావు రాష్ట్రంలో అధికారం పోయింది, కేసీఆర్ది చూసినావు. దయచేసి ఇవన్నీ బంద్ చేసి భాషను మంచిగా నేర్చుకోరు. భాష అందరికి వచ్చు, అందరికి మంచి తెలంగాణ డైలెక్ట్ లోనే మాట్లాడుతారు. ఈ తిట్లను పక్కన పడేయరు. తిట్లు తిట్టి హీరోలు అనుకోకరి. మీరు తిట్లు తిడితే మళ్ళీ ఇంకొకటి యూట్యూబ్ వాడు వచ్చి తిట్టిండు అనుకో వాని మీద కేసులు. మన వైఆర్టీవీ రంజిత్ మీద కేసు వేసిర్రు, రేపు ఇంకొకరి మీద వేస్తారు. మరి నీదే ఇంకొకటి పట్టుకుంటే ఇంకొకటి. మరి నీకు కేసీఆర్ నేర్పినట్టుగా కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ చేసిందని ఆయన చిన్న బాల శిక్ష చదివితే ఈయన పెద్ద బాల శిక్ష అన్నాడు. మరి ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు 1వ తరగతి చదివితే నష్టమేంది? ఇప్పుడు ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్ పెరగాలిగా. ఆయన చిన్న బాల శిక్ష అయితే నువ్వు పెద్ద బాల శిక్ష. యూట్యూబ్ లో 1వ తరగతి పోయిర్రు, మరి తప్పేంది? పెరగాల్సిందే కదా స్థాయి. మరి అందుకే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు ఉంటుండే స్థాయిలు పెరుగుతాయి. స్థాయిలు పెరిగినప్పుడు తెలంగాణ సమాజం అంటేనే వీళ్ళు ఇంకొకటి మొన్నటి వరకు తాగుళ్ళు అన్నారు, వీళ్ళు తాగుతారు తిడతారు అంటారు. ఎక్సైజ్ వాళ్ళకంటే ఈయనంటే పెడుతున్నారంట. ఆదాయం తక్కువ వచ్చింది, నేనే హామీలు ఎక్కువ 6 గ్యారంటీలు, మీరు గనక ఆదాయం పెంచకుండా మాత్రం అందరికి నోటీసులు. ఇప్పుడు ఎందుకంటే మా కాడ గ్రూప్ 1 రాస్తానికి వచ్చారు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు, ఎక్సైజ్ సిఐలు, వాళ్ళందరికి మెమోలు పోయినాయి. మీరు పోవడం వల్ల ఇంత షార్ట్ ఫాల్ అయింది ఇన్కమ్. ఇప్పుడు వచ్చి మీరు దాన్ని మొత్తం నింపాలి, నెలకు పెరగాలి. ఇక తాగినాక ఆదాయం పెరుగుద్ది. ఆదాయం పెరిగినా తిట్టిరు అనుకో, తెలంగాణ అంటే తాగుడు తిట్లు ఇదే అవుతుంది. దీన్ని ఒక తెలంగాణకు ఒక చిరునామాగా మార్చొద్దు రేవంత్ రెడ్డి గారు. ఇది అయిందేదో అయింది, యాన్న ఒక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి. ఈ ఫుల్ స్టాప్ లేకుండా సమాజానికి నష్టం. కాబట్టి దయచేసి 2 చేతులు ఎత్తి జోడించి చెప్తున్నాం, తెలంగాణలో ఎవరు కూడా దీన్ని ఒక ఆదర్శంగా తీసుకోవద్దు. ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మీరు అసెంబ్లీలో కూడా పక్క రాష్ట్రంలో అసెంబ్లీని చేసినట్టు చేయొద్దు, తిట్లు ఉండొద్దు. రేపు కేసీఆర్ వచ్చినాక కూడా మీరు తిట్లొద్దు. ఇన్ని రోజులు ఆడబడినావు, నువ్వు మొగోనివా మొగతనవా ఇవన్నీ అనొద్దు. ఎందుకంటే ఇక అవన్నీ తెలుసుకున్నారనుకో అది వ్యక్తిగతాలకు పోయి అంత గలీజ్ అవుతుంది. ఇక మొగతనాలు గిగతనాలంటే ఇక ఒక్కొక్కరు దాంట్లో ఒక్కొక్కరు డాక్టర్లకు పెట్టి పంపించాల్సి వస్తుంది. ఇవన్నీ వద్దు, ఇక ఇదంతా గలీజ్ వ్యవహారం. సమస్యల పైన అంతే. థ్యాంక్ యూ.